దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం ఎహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం. నూతన హృదయము మీకిచ్చెదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంవత్సరాలు గతిస్తుండగా నూతన పరిచే దేవుడు మన దేవుడు ఆది నుండి తన యొక్క ఆలోచన పతనమైపోయినటువంటి సృష్టిని, భూమిని ఆయన నూతనపరిచిన దేవుడు. అలాగే పాడైపోయినటువంటి దావీదు గుడారాన్ని నూతనపరిచినటువంటి దేవుడు. అంటే దేవుని సంకల్పము, ఉద్దేశం ఏమిటంటే ఆయన నూతనపరిచేవాడు. ఈ రోజున ఆయన వాగ్దానం మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నేను నిన్ను నూతనపరిచి నీకు నూతన హృదయాన్ని ఇస్తానన్నాడు. ఎప్పుడు ఆ నూతన హృదయం మనం పొందుకోగలుగుతాం? బైబిల్లో ఐగుప్తులో నుండి మనల్ని తీసుకొచ్చినప్పుడట ఆయన మన మీద శుద్ధ జలము చల్లి మనలో ఉన్న విగ్రహారాధన ద్వారా అపవిత్రత అంతా తొలగించినప్పుడు మనకి నూతన హృదయం ఇస్తాడు అని బైబిల్ సెలవిస్తుంది. అంటే మనం ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తు ఆశల్లో కలిగి ఉన్నాం, అపవిత్రతతో కలిగి ఉన్నాం. కానీ ఇప్పుడు శుద్ధ జలము అనగా వాక్యము ద్వారా మనల్ని ఉదక స్నానం చేయించున్నాడు. వాక్యం ఏం చేస్తుంది? మన అంతరంగములో మూలుగుల్లో చొచ్చుబడి అది అంతరంగంలో ఉన్న సమస్త పాపమును, కల్మషమును అంతా కూడా కడుగుతుందని బైబిల్ సెలవిస్తుంది. మూలుగు లోపలికి చొచ్చుకుపోయి, అంటే వాక్యము ఎంత శోధిస్తుందంటే లోపలికి వెళ్ళి పరిశోధిస్తుందట. ఆ పరిశోధించే సమయంలో మన హృదయంలో ఏమీ లేకుండా ప్రభువుకు అంగీకారమైనటువంటి ఆలోచనలు, మనసు మనం కలిగినప్పుడు మనకి నూతన స్వభావం మనకి దొరుకుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసార్లు రక్షించబడ్డ మన జీవితంలో వాక్యానికి అప్పగించుకోము. ఈ వాక్యం నాకు కాదులే అనుకుంటాం. శుద్ధ జలం మన పైన చల్లుతూ మనల్ని శుద్ధీకరించాలని, అంతరంగమంతా పరిశుద్ధపరచాలని పరిశుద్ధాత్ముడు వాక్యము చేత మనల్ని ఉదక స్నానం చేయిస్తున్నప్పుడు చాలామంది అప్పగించుకోలేరు. ఎందుకంటే అది ఆపరేషన్ జరిగే సమయం. చూడండి, ఒక వ్యక్తిని థియేటర్లకు తీసుకువెళ్ళి ఆ వ్యక్తిని ఆపరేషన్ చేసేటప్పుడు మత్తిస్తారు. మత్తులో అదంతా తొలగిస్తారు, తనకున్నటువంటి గాయాన్ని. ఆ తర్వాత అతడికి ఆ నొప్పి, బాధ తెలుస్తూ ఉంటుంది. అలాగే దేవుని వాక్యం మనల్ని తాగుతున్నప్పుడు, మనతో మాట్లాడుతున్నప్పుడు, మన పాపాన్ని గురించి, బలహీనతల గురించి, రహస్యాన్ని గురించి తెలియచేస్తున్నప్పుడు మనకు నొప్పి కలుగుతుంది. దాన్ని ఓర్చుకోవాలి, సహించాలి, భరించాలి. ఆ వాక్యము ద్వారా దానిని మనం పరిశుద్ధపరచుకోవాలి. ఎప్పుడైతే మనం పరిశుద్ధపరచుకుంటామో మనం ఒక నూతన సృష్టిగా మార్చబడతాం. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం మనల్ని ఆ విధంగా పవిత్రపరిచి మనల్ని సిద్ధపరుస్తుంది. కనుక మనం ఈ కడవరి దినాల్లో అనేకులు నిర్లక్ష్యపరిచినట్లుగా కాకుండా మనం వాక్యానికి విధేయులమై అప్పగించుకొని నూతన స్వభావంతో రెప్పపాట్లో మార్పు చెంది ఆయన యొద్దకు చేర్చబడతాం. అలాంటి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.